అసలు ఒక మనిషికి ఉన్నదంతా అంటే అన్నీ, తన పిల్లలు, తన సంపద, ఆరోగ్యం అన్నీ పోతే ఏమవుతుంది? అప్పుడు కూడా దేవుడిమీద నమ్మకం ఉంటుందా? ఇదే ప్రశ్న వేల సంవత్సరాల క్రితం యోబు గ్రంథంలో అడిగారు. రండి, ఈ రోజు మనం ఆ కథలోకి, అదిచ్చే కొన్ని అద్భుతమైన, కొన్నిసార్లు కలవరపరిచే సమాధానాల్లోకి వెళదాం. ఈ మాటలు బాధ వచ్చినప్పుడు మనిషి ఎలా స్పందించాలి అనడానికి చరిత్రలోనే నిలిచిపోయిన ఒక గొప్ప ఉదాహరణ. చాలామందికి ఇది దేవుడిపై సంపూర్ణ నమ్మకానికి, విధేయతకు ఒక పీక్ పాయింట్ లాంటిది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ రోజుల్లో కొంతమంది థియోలాజియన్స్ అంటే వేదాంత పండితులు ఇది అసలు మంచి థియాలజీనే కాదు అంటున్నారు. చూసారా, ఇదే మన ఈ విశ్లేషణకు మూలం. అసలు ఒకే మాటను ఎన్ని రకాలుగా ఎందుకు చూస్తున్నారో తెలియాలంటే ముందు మనం ఆ మాట అన్న వ్యక్తి గురించి తెలుసుకోవాలి. సరే, ఈ చర్చలోకి ఇంకా లోతుగా వెళ్దాం. దానికంటే ముందు ఈ కథకంతటికీ సెంటర్ పాయింట్ అయిన యోబు గురించి తెలుసుకుందాం. యోబు గ్రంథం మొదలవ్వడమే యోబు ఎంత గొప్పవాడో చెప్పడంతో మొదలవుతుంది. ఆయన కేవలం ఒక మంచి మనిషి కాదు, ఒక పర్ఫెక్ట్ మనిషికి ఉదాహరణ అన్నమాట. ఎలాంటి నిందలేనివాడు, చాలా నిజాయితీపరుడు, దేవుడికి భయపడేవాడు. అదిగాక ఆయనకు బోలెడంత సంపద, సమాజంలో మంచి పేరు కూడా ఉన్నాయి. ఎంత మంచివాడంటే తన పిల్లలు ఎక్కడైనా తెలియక తప్పు చేస్తారేమోని వాళ్ల తరపున కూడా ఆయనే బలులర్పించేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కథ ప్రకారం ఆయన వైపు నుండి ఎలాంటి తప్పు లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. యోబు కేవలం మంచివాడని మనుషులు అనుకోవటం కాదు, సాక్షాత్తూ దేవుడే ఆయన ప్రవర్తన చూసి మెచ్చుకున్నాడని బైబిల్ చెప్తుంది. అంటే ఆయన నీతికి ఒక స్టాండర్డ్ అనమాట. ఇప్పుడు సీన్ కట్ చేస్తే భూమి మీద నుండి మనం నేరుగా స్వర్గానికి వెళుతున్నాం. అక్కడ ఒక దైవిక సభ జరుగుతోంది. ఇక్కడ మనకొక చాలా ముఖ్యమైన క్యారెక్టర్ పరిచయమవుతుంది. సాతాను అనగానే మనందరికీ వెంటనే దయ్యం గుర్తొస్తుంది కదా. కానీ ఒరిజినల్ హీబ్రూ టెక్స్ట్ చూస్తే అక్కడ హా సాతాన్ అని ఉంది. హా అంటే ఇంగ్లీష్లో ద లాంటిది. అంటే అదొక పేరు కాదు, అదొక జాబ్ టైటిల్. దాని అర్థం నిందలు వేసేవాడు లేదా ఆరోపించేవాడు అని. ఈ చిన్న తేడా ఈ కథను అర్థం చేసుకోవడంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. అప్పుడు ఈ నిందలు వేసేవాడు దేవుడినే నేరుగా ఒక ప్రశ్న అడుగుతాడు. యోబు ఊరికే మిమ్మల్ని పూజిస్తున్నాడనుకుంటున్నారా అని. అదంతా మీరాయనకిచ్చిన ఆశీర్వాదాల వల్లే. అదొక డీల్ అంతే. మీరు ఆయనకిచ్చినవన్నీ తీసేయండి, అప్పుడు చూడండి మీ ముఖం మీదే మిమ్మల్ని తిడతాడు అని ఒక పెద్ద సవాల్ విసురుతాడు. ఇక్కడే ఈ భయంకరమైన పందెంతో యోబు పరీక్ష మొదలవుతుంది. సరే, ఆ పందానికి పర్మిషన్ దొరుకుతుంది. ఆ తర్వాత జరిగిన దానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. యోబు మీద ఒకదాని తర్వాత ఒకటి అత్యంత దారుణమైన విపత్తులొచ్చిపడతాయి. అది చాలా వేగంగా, అసలు ఊహించని వేగంతో ఒక వార్త తర్వాత ఒకటి వస్తోంది. ముందుగా షెబాయీయులు అనేవాళ్లు వచ్చి ఆయన పశువుల్ని ఎత్తుకెళ్ళిపోయి పనివాళ్ని చంపేశారని ఒకరు చెప్పారు. ఆ మాట పూర్తి కాకముందే ఇంకొకడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆకాశం నుంచి దేవుని అగ్నిపడి గొర్రెలు, వాటి కాపరులు అందరూ కాలి బూడిదైపోయారు అని చెప్తాడు. వెంటనే మూడో వార్త, కల్దీయులనేవాళ్లు వచ్చి దాడిచేసి మిగిలిన ఒంటెల్ని కూడా తీసుకెళ్ళిపోయారని. కాని వీటన్నింటినీ మించిన దారుణమైన వార్త చివరి దూత తీసుకొస్తాడు. ఆయన 10 మంది పిల్లలు అందరూ కలిసి విందు చేసుకుంటుంటే పెద్ద తుఫాను గాలికి ఇల్లు కూలిపోయి అందరూ అక్కడికక్కడే చనిపోయారని. ఒక్క క్షణంలో, అక్షరాలా ఒక్క క్షణంలో యోబు తన సర్వస్వాన్ని కోల్పోయాడు. ఇంత జరిగిన తరువాత యోబు ఎలా స్పందించాడు? ఇప్పుడు మనం మళ్ళీ ఆయన దగ్గరికి వద్దాం. ఆయన ఆ ఫేమస్ మాటలు చెప్పే ముందు తన బాధను బాడీ లాంగ్వేజ్తో ఎలా చూపించాడో చూద్దాం. యోబు ముందుగా మాట్లాడలేదు. ఆయన రియాక్షన్ యాక్షన్లో ఉంది. తన బట్టలు చింపుకున్నాడు, తలగొరిగించుకున్నాడు. ఆ రోజుల్లో తట్టుకోలేని దుఃఖాన్ని, నష్టాన్ని చూపించడానికి అలా చేసేవాళ్లు. ఆ తర్వాత అప్పుడు నోరు విప్పాడు. సరే, ఇప్పుడు మనకు పూర్తి కాంటెక్స్ట్ తెలుసు. యోబు అన్న మాటల్ని పండితులు 2 రకాలుగా చూస్తారు. ఒక వర్గం ఏమంటుందంటే అది దేవుడి అధికారాన్ని పూర్తిగా ఒప్పుకునే గొప్ప విశ్వాసానికి చిహ్నం అని. కాని ఇంకో వర్గం అదొక ప్రాబ్లం ఉన్న థియాలజీ అంటుంది. ఎందుకంటే జరిగిన చెడు అంతకుని నేరుగా దేవుడికే ఆపాదించినట్టు అవుతుంది. అసలు దేవుడు చెడు చేస్తాడా అనే పెద్ద ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. మనమిప్పుడు మొదటి యాంగిల్లోకి, అంటే యోబుది గొప్ప విశ్వాసమనే వాదనలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం.
ఈ పర్స్పెక్టివ్ ప్రకారం యోబు రియాక్షన్ అనేది ఒక కాంప్రమైజ్ కాదు, అది నొప్పిలోంచి పుట్టిన ఒక పవర్ఫుల్ ఆరాధన. ఈ ఆలోచనా విధానం ప్రకారం యోబు చేసిన పని మన బాధకొక వాలిడేషన్ ఇస్తోంది. అంటే బాధపడటమనేది సహజం, అది తప్పు కాదు, అదొక పవిత్రమైన రెస్పాన్స్ కూడా. మతం మన ఎమోషన్స్ని చంపేయదు, వాటిని సరైన దారిలో పెడుతుంది. యోబు కూడా తన నొప్పిని కాదనలేదు. ఆ నొప్పిలోనే, ఆ బాధలోనే ఆయన దేవుణ్ణి ఆరాధించాడు. అయితే ఈ మొత్తం డిస్కషన్లో మనం అస్సలు మర్చిపోకూడని పాయింట్ ఒకటుంది. ఆ ఫస్ట్ చాప్టర్ చివర్లో కథ చెప్పే ఆ నారేటర్ ఏమని తీర్పిచ్చాడంటే, ఇంత జరిగినా యోబు ఏ పాపమూ చేయలేదు, దేవుడు తప్పు చేశాడని అనలేదు అని. అంటే ఆ కథ వరకైతే యోబు రియాక్షన్ కరెక్టే. సో ఫైనల్గా మనం ఏం అర్థం చేసుకోవాలి? యోబు గ్రంథంలోని ఈ మొదటి చాప్టర్ మన కష్టాలకి రెడీమేడ్ ఆన్సర్స్ ఇచ్చే గైడ్ కాదు, కానీ జీవితంలో వచ్చే అతిపెద్ద కష్టమైన ప్రశ్నలతో మనం పోరాడటంలో తప్పు లేదని చెప్తుంది. నిజానికి ఈజీ ఆన్సర్స్ లేనప్పుడు అప్పుడు అస్సలైన విశ్వాసం అంటే ఏంటి అనే ఒక పెద్ద ప్రశ్నను ఇది మన ముందు పెట్టి వెళ్తుంది.